సీఎం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు నడుస్తున్న వార్త బ్రేకింగ్ న్యూస్. ఏంటి సీఎంగా చిరంజీవిని చూడాలని మనం ఎప్పటినుంచో అనుకున్నాం. ప్రజారాజ్యంలో పరిస్థితులు తారుమారాయి, ఫలితాలు తారుమారాయి. అవ్వలే గాని ఆ రోజే ఆయన మనకి సీఎంగా, చీఫ్ మినిస్టర్‌గా వస్తారని మనం ఆశించాం. ఎన్నో కళ్ళతో ఎదురు చూసాం. కానీ మనం అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. దాంతో ఆయన మనస్తాపం చెందారో మరొకటో తెలియదు గాని, ఈ రాజకీయాల్లో నేను ఇమ్మడలేననుకున్నారో తెలీదు గాని వెళ్ళిపోయారు. లేదే కరెక్ట్‌గా ఫలితాలు వచ్చి ఉంటే 2008 నుంచి ఇప్పటికి 2 టర్మ్‌లు ఆయన సీఎంగా చేసి ఉండేవారు. ఆ విషయంలో సందేహమే లేదు. అలా మనకి ఆ కోరిక తీరకుండా అయిపోయింది. ఆ తర్వాత తదనంతర పరిణామాలు తెలుసు. చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఒక యోధుడిలా పోరాడి ఆ పరిస్థితులకి ఎదురీది గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు మరి మీరు విన్నది కరెక్టే. సీఎం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి మొట్టే ప్రస్తావించాను. అది నిజమే. రియల్ లైఫ్‌లో ఆయనని మనం సీఎంగా చూడలేకపోయినా, ఈ సినిమా లైఫ్‌లో అంటే రీల్స్ లైఫ్ అంటాం కదా! ఈ సినిమా లైఫ్‌లో ఆయన్ని త్వరలో మనం చూడబోతున్న వార్త ఇప్పుడు బయటకొచ్చింది మనకి. అదేంటంటే 'అక్కినేని నాగార్జున' 'నాగ్' ల్యాండ్ మార్క్ మూవీ తన 100 మూవీ ఒక శ్రీకారం చుట్టారు. చాలా ప్రెస్టీజియస్ మూవీగా ప్లాన్ చేస్తున్నటువంటి ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి చీఫ్ మినిస్టర్ పాత్రలో ఒక పవర్‌ఫుల్ పొలిటీషియన్‌గా ఉంటున్నారని చెప్పేసి అదే విషయం ఆయన చేయమని అడిగినట్లు, అలాగే మెగాస్టార్ చిరంజీవికి, అలాగే నాగ్‌కి మధ్య కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఒక సొంత అన్నదమ్ముల్లాగే మెలుస్తారు. వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చలు ఉండవు. అటువంటి ల్యాండ్ మార్క్ మూవీ 100 మూవీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పాలి. దాన్ని ఎన్నో శ్రద్ధ తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగానే రూపుదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అయినటువంటి అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తీస్తున్నారు. ఈ సినిమాలో 'టాబు', 'అనుష్క' ఇంతకుముందు ఆయనతో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్స్ కూడా చేయబోతున్నారని కూడా సమాచారం ఉంది. ఈ సినిమాలో మనకి ఇవాల్టి న్యూస్ తీసుకుంటే ఇది కొన్ని కొన్ని వినడానికి చాలా బావుంటాయి. అవి నిజమా? కాదా? అనేది వాళ్ళు చెప్పేంత వరకు ప్రొడక్షన్ యూనిట్ చెప్పేంత వరకు మనకు తెలీదు గానీ, ఇటువంటి చెవిలో పడుతుంటే మన సీఎంగా మెగాస్టార్ చిరంజీవ అనేది చాలా ఆనందాన్ని ఇస్తుందనమాట. చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అభిమానులు గాని ఇది నిజం కావాలి ఈ వార్త అని చెప్పేసి కూడా ఎంతోమంది కోరుకుంటున్నారు. ఈ సినిమాని తమిళ్ డైరెక్టర్ కార్తీక్ అనే అతను డైరెక్షన్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి గారిని ఏదో గెస్ట్ రోల్‌గా కాకుండా ఒక ముఖ్యమైన భూమిక అదే మనం అనుకున్నట్టుగా ఆహ్, చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ చేసి ఆయనకి బాగా ఎలివేషన్ ఇస్తూ సోలో సీన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఆయన క్యారెక్టర్‌ని చాలా బాగా తీర్చిదిద్దుతున్నట్టుగా, కథ బాగా వస్తున్నట్టుగా ఆయనకి సినిమాలో 'నాగార్జునకి' ఎలా అయితే 100వ చిత్రం ప్రతిష్టాత్మకంగా ఒక ల్యాండ్ మార్క్ కాబోతుందో, ఈ సినిమాలో చిరంజీవి గారి యొక్క క్యారెక్టర్ మెగాస్టార్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మనకేంటి చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి పాత్ర కూడా అంతే గొప్పగా మలుస్తున్నారని కూడా తెలుస్తుంది. దీని గురించి ఇంకా మనకి డిసైడ్ అవ్వాలి. హ్మ్. ఈ విషయం నిర్ధారణ చేస్తూ నాకు చెప్పాలి. అయితే మనకు తెలిసిన ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అయితే మనకొచ్చిన వార్త ప్రకారం చిరంజీవి గారు నాకు కలిసి తన 100వ సినిమాలో చేయమని చెప్తున్నట్టుగాను, ఆ పాత్ర కూడా మన సీఎం పాత్ర అన్నట్టుగాను అందుకు ఆహ్, సానుకూలంగా మెగాస్టార్ స్పందించినట్టుగాను వార్తలు వస్తున్నాయి. ఇది నిజం అవ్వాలని ఫ్యాన్సు, అలాగే ప్రేక్షకులందరూ కూడా నిజం అవుతుంది. అలాగే ఇంకా లోపల ఆశ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తప్పుకున్నారు. ఆయన ఇటువైపు రారు. ఆయన అప్పుడు నొచ్చుకున్నారు అన్నప్పటికీ ప్రతి తెలుగువాడికి, ప్రతి తెలుగు మెగాస్టార్ అభిమానికి ఇంకా నిజ జీవితంలో కూడా ముఖ్యమంత్రిగా మన మెగాస్టార్ చిరంజీవి చాలా క్లీన్ చిట్, అలాగే చాలా సంస్కారవంతుడు, చాలా బాధ్యత కలిగినటువంటి అన్నయ్యని చూడాలనే కోరిక కూడా ఇంకా ఉంది. అది సాధ్యాసాధ్యాలు కాలమే చెప్తుంది. అయితే ఈలోగా మనం నాగ్ అక్కినేని నాగార్జున 100వ చిత్రం ప్రతిష్టాత్మక ల్యాండ్ మార్క్ సినిమాలో మన మెగాస్టార్ ఒక సీఎం పాత్రలో అలరించబోతున్నారన్న వార్త ఇప్పటిదాకా మనకొచ్చింది. అది నిజం కావాలని కూడా అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఇక ఆయన ఆయన ఆ పాత్రేంటి, ముఖ్యమంత్రి పాత్రేంటి, ముఖ్యమంత్రిగానే ఆయన చాలా 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 సూటబుల్ క్యాండిడేట్ ఆయన. ఈరోజు మన తెలుగువారి ఒక రకమైన దురదృష్టం. ఆ రోజు మనం ఆయన్ని గెలిపించుకోలేకపోయాం. ముఖ్యమంత్రిని చేసుకోలేకపోయాం. ఎటువంటి నేర ప్రవృత్తి, నేర చరిత్ర లేకుండా అందరి సంక్షేమంలోనూ ఆయన ఆనందం వెతుకునే విషయం, అందరి కోసం పాటుపడే మనస్తత్వం,
ఇటువంటి వ్యక్తిని మనం నిజంగా కోల్పోయాం. ఈ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా చేసి మనల్ని 100% అలరిస్తారు అని ఆశిస్తున్నాను. అదే రకంగా 'నాగ్' తన 100వ చిత్రంలో చిరంజీవి గారిని చేయమను ఇప్పుడు చాలా మంచి పరిణామం నడుస్తోంది. ఎందుకంటే 'వెంకటేషు', 'చిరంజీవి', 'నాగార్జున', 'చిరంజీవి' ఆ మధ్య చూస్తే ఒక కార్యక్రమంలో బాలకృష్ణ కూడా నేను 'చిరంజీవి' గారితో చేయడానికి సిద్ధమే. మనం 'సమరసింహారెడ్డి', 'ఇంద్రారెడ్డి' సినిమా చేద్దామని ఒక సభలో మాట్లాడినప్పుడు చిరంజీవి గారు ప్రస్తావించినప్పుడు, మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి బాలయ్య బాబు చెప్పారు. ఆ కాలంలో ఆ నటీనటులంతా ఈ మల్టీ స్టార్ చిత్రాలకి చేయాలని ఆహాలకి, భేషజాలకి పోకుండా ఎందుకంటే ఇటువంటి సంస్కారాన్ని తీసుకొచ్చింది, ఈ సంస్కారాన్ని ఇండస్ట్రీకి నేర్పింది కూడా మన మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. ఎక్కడా లేకుండా దాసరి నారాయణరావు గారు అప్పుడు గురువుగారు అనేవారు. సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఆయన ఉండేవారు. 24 క్రాఫ్ట్‌లో గాని ఎటువంటి ఇబ్బందొచ్చినా, ఎటువంటి సమస్య తలెత్తినా ఆయన నిలువరించేవారు. అదే రకంగా పరిష్కరించేవారు. ఆయన వంతు సాయం అందించేవారు. అదే స్థానంలో పెద్దన్నయ్య పాత్రలో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎటువంటి పెత్తనం ఆశించరు. ఆయన బాధ్యత తీసుకుంటారు. జవాబుదారీతనంగానే ఉంటారు తప్పితే ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఎలాంటి సమయంలో వచ్చినా ప్రతి ఒక్కరికి తన చేదోడుగా ఉంటూ, చేయూతనిస్తూ ఆయన సేవలు అందిస్తున్నారు. ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అన్నయ్య పాత్ర పోషిస్తూ ఆయన ఏమి కోరుకోలేదు. ప్రజలందరూ కూడా ఆయనే ఉంటే బావుండును అన్నట్టుగా ఈ 24 క్రాఫ్ట్స్ ప్రజలకు ఆయన ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన స్పందిస్తున్నారు. రకరకాల సేవలు అందిస్తున్నారు. ఇండస్ట్రీ పరిపుష్టి చేయడానికి ఆయన ఏం చేయాలో ఇప్పటికే చేస్తున్నారు. అలాగే ఆహ్, స్మ 5 ఏళ్ళకో, 6 ఏళ్ళకో ఒక సినిమా తీసి ఇప్పుడు హీరోలు ఉన్న రోజుల్లో ఆయన ఇప్పటికి కూడా 3, 4 సినిమాలు సంవత్సరం సెట్స్ మీద ఉండేటట్టుగా చూస్తున్నారు. సంవత్సరానికి అధమం 2 సినిమాలు రిలీజ్ అయ్యేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ యొక్క బాగోగులు నిత్యం చూస్తూ ప్రత్యక్షంగా ఇండస్ట్రీకి ఆయనే అంకితమయ్యారు. ఆయన అది చేశారు. అంటే ప్రేక్షకులకు వినోదం ఇవ్వడం అనేది అది అల్టిమేట్ థింగ్ అది. దాన్ని మనం ఏం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ 'విశ్వంబరాజ్' సినిమా ఒకటి ఆల్రెడీ షూటింగ్ అయిపోయి అది రావడానికి సిద్ధంగా ఉంది. ఆ సీజీ వర్క్స్ చేసుకుంటూ మనందరికీ తెలుసు 'మనశంకర వరప్రసాద్' మాస్టారు వరప్రసాద్ గారు సినిమా జనవరి సంక్రాంతికి కానుకగా మనందరికి వచ్చేస్తుందనే విషయం ఈ పాటికి అందరికీ తెలుసు. అలాగే దానికి సంబంధించినటువంటి సాంగ్ కూడా రిలీజ్ అయ్యి ఒక 'మీసాల పిల్ల' సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి చూస్తే ఒక కొత్త చిరంజీవి, యంగ్ చిరంజీవి, వింటేజ్ చిరంజీవి మనందరికీ ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ చూస్తుంటే ఆ మూతి విరుపులు, ఆ అలకలు అవన్నీ అద్భుతం. ఇంకా దానికి ఒకటే మాట అద్భుతం. మెగాస్టార్ మనకు దొరికిన అదృష్టం. మెగాస్టార్ ఇండస్ట్రీలో ఒక అద్భుతం. ఇంక అంతకు మించి పెద్ద పెద్ద మాటలు మనమేం వాడక్కర్లే. కాబట్టి ఆహ్, ఈ మెగాస్టార్ తర్వాత కూడా చూస్తే 'బాబీ' డైరెక్షన్‌లో కూడా ఒక సినిమా ప్రారంభోత్సవం కావడం. ఆ తర్వాత కూడా మరో 2 సినిమాలు వస్తున్నాయనుకుంటారు. ఈలోగా మనకు వినపడే మాటేంటంటే అక్టోబర్‌లో స్టార్ట్ అవుతుందని ఇప్పుడైనా వాళ్ళు ఓపెన్ చేస్తారేమో కార్తీక మాసంలో. ఈ 'నాగ్ 100' మూవీ కార్తీక్ డైరెక్షన్‌లో అన్నపూర్ణ బ్యానర్‌పై ఆ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర అదే చీఫ్ మినిస్టర్ పాత్ర మన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. మనకి తెరపై మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కనబడతారు. మన కోరికలు, మన ఆశలు, మన ప్రార్థనలు ఫలిస్తే మనకి నిజ జీవితం కూడా వాస్తవంలో కూడా వెండి తెరపైన కూడా వాస్తవంలో కూడా తెలుగువారికి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన తెలుగు రాజ్యంలో ఎదిగి ఆయన మనందరికీ మార్గదర్శకత్వం చూపించాలి, మార్గదర్శనం చేయాలని కూడా మనం ఆశిద్దాం. ఆయన ఏ రకంగా చేసినా ముఖ్యమంత్రిగా చేస్తే మరింత ఆనందం ముఖ్యమంత్రిగా ఆయన వస్తే, లేని పక్షంలో కేంద్ర స్థాయిలో గాని లేదా గవర్నర్‌గా కానీ, లేదంటే ఇంకోటి చెయ్యాలని కూడా ఎందుకంటే ఇంతకుముందు రాజ్యసభలో ఎంపీగా చేశారు గానీ, మనకి అక్కడికి సరిపోలేదు తెలుగు ప్రజలకి. అంత నిస్వార్థ జీవి, అటువంటి ధన్యజీవి మనకి ఎంతో దారి చూపించాలి, యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన గురించి మాటలు చాలు. ఆశిద్దాం. ప్రస్తుతం అయితే ఈ వార్త నిజం కావాలని కోరుకుందాం. 'నాగ్' సినిమాలో ముఖ్యమంత్రిగా మెగాస్టార్. థాంక్ యూ.